నానా విధమైన ప్రార్థనల్లో ఏకాంత ప్రార్థన, ఏకాంతంగా మీరు ప్రభువుతో గడిపే మీ సమయాన్ని బట్టి, క్వాలిటీని బట్టి ప్రభువుతో మీకు అనుబంధాన్ని అనుగ్రహిస్తుంది. ఏం చేస్తుంది? అనుబంధాన్ని యేసయ్య ఎక్కువగా ఈ ప్రార్థన చేసేవాళ్ళు, ఎక్కువగా ఏకాంతంగానే ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన ఒంటరిగానే ప్రభువుతో ప్రార్థన చేసేవాడు. కాబట్టి మీ ఒంటరి సమయంలో ప్రభువుతో మీ యొక్క కనెక్షన్ మనల్ని ఆయనకు దగ్గరగా చేస్తుంది. మనం ఎవరు ఆయన కోసం ఒంటరిగా మారుతారో వాళ్ళు ఎప్పుడూ ఒంటరులుగా ఉండరు. ప్రభువు కొరకు ఎవరు ఒంటరిగా ఉంటారో, ఒంటరిగా మారుతారో, అంటే వాళ్ళ రూమ్లో కావచ్చు, ప్రత్యేకంగా ప్రభువు కోసం చేసే ప్రార్థనలో కావచ్చు, మీరెప్పటికీ ఒంటరులు కాదు. మీరెవరికి ప్రార్థన చేశారో ఆయన మీకు తోడుగా ఉంటాడు. యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ఎంత ఉపవాసం చేశానో, ఎంత కన్నీళ్లు విడిచానో, ఎన్ని రాత్రులు ప్రార్థన చేశాను, ఈ సుత్తంతా చెప్పలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? తండ్రి, ఎల్లప్పుడూ నా మాటను ఆలకించుచున్నందుకు స్తోత్రం. సింపుల్ ప్రేయర్. ఏకాంతంగా ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు బయట తక్కువ ప్రార్థన చేస్తారు. వెనక అస్సలు ప్రార్థన చేయని వాళ్ళు ఇక్కడికి మాత్రం వచ్చి కళ్ళు పూసుకుని అబ్బా బాబు బాబు బా అంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ లేదు సీను. ఎప్పుడు ప్రజెంట్లోకి వచ్చి ప్రార్థన తక్కువ చేయాలి, దీని కొరకు ప్రార్థన వెనక ఎక్కువ జరగాలి. వెనక ప్రార్థన చేసేవాళ్ళు పనిలో ప్రార్థన చేయరు, పని చేస్తారు. దేవునికి స్తోత్రం. సో ప్లానింగ్ ఇంటికాడ కరెక్ట్గా చేసుకుంటే సైట్లోకి వచ్చి ఏం చేస్తాం? ఆలోచించాం. ఏం చేస్తాం? పని చేస్తాం. ఇంటికాడ ఆలోచించుకోలేదు, సైట్లోకి వచ్చి ఏం చేస్తారు? అది సంగతి. కాబట్టి ఎప్పుడూ కూడా వ్యక్తిగత ప్రార్థన ఈ విధమైన ప్రయోజనాన్ని తెస్తుంది. బహిరంగంగా ప్రజల ముందు చేసే ప్రార్థన, ప్రజలలో చేసే ప్రార్థన ఖచ్చితంగా ఏం చేస్తుంది? ఇది కూడా రిజల్ట్ని తెస్తుంది. వాళ్ళందరూ కలిసి ఏకంగా ఏకాత్మతో వారు ప్రార్థన చేశారు అని ఉంది బైబిల్లో. వారందరూ మేడగదిలో కూర్చుని, మీకు ఒక మర్మం కూడా చెప్పాను, ఒక మేడగదిలో కూర్చుని వాళ్ళందరూ ఏకాత్మతో ప్రార్థన చేసేసరికి హెవెన్ ఏమైంది? ఓపెన్ అయింది. ప్రభువారు దానికి క్లూ ఇచ్చారు. పరిశుద్ధాత్మ మీరు పొందాలంటే మీరు ఏం చేయండి? యెరూషలేము నుంచి వెళ్లకుండా ఐక్యతతో మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు ఏకాత్మతో చేశారు. ఎక్కడ మీరు ఏకాత్మతో కలుస్తారో, మీరు 10 మంది విశ్వాసులు, 100 మంది విశ్వాసులు, ఒక చర్చ్ ఏకాత్మగా మారిందంటే హెవెన్ ఓపెన్ అయిందని అర్థం. హెవెన్ ఓపెన్ అయిందని అర్థం. ఓపెన్ అయిన హెవెన్ నుంచి ఎప్పుడూ కూడా క్వాలిటీ ఆఫ్ థింగ్స్ విల్ కమ్. క్వాలిటీ థింగ్స్. మీరు హెవెన్ని ఓపెన్ చేయాలంటే ఏమవ్వాలి? ఎక్కడ 2 ముగ్గురు నా నామములో ఏం చేస్తారో ఏకీభవిస్తారు. ముగ్గురు మోకాళ్ళు మాత్రం ఉంచుతారు. ముగ్గురు మోకాళ్ళు ఉంచుతారు, కానీ ముగ్గురు మనసులు ముగ్గురికి వ్యతిరేకంగా ఉంటాయి. అబ్బో చేసిందిలే పెద్ద ప్రార్థన, ఏం చేసే ప్రార్థన వేరు, ఈ వెనకాల వ్యవహారం వేరు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకెవడు వింటాడు అక్కడ నిన్ను? ఈమె ప్రార్థన చేస్తుంది అనుకో, అబ్బా ఈమె పెద్ద ఏడుపు, మళ్ళీ దీనికి ఒక ఏంటిది కీబోర్డ్లో ఓవర్లాప్స్ అని వేస్తూ ఉంటారు దానికి, మళ్ళీ దీనికోటి అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, ఆత్మ ఎక్కడ ఉంటాడు? అక్కడ దురాత్మ ఉంటుంది అక్కడ. అర్థమైందా? సాతాను ఎప్పుడూ కూడా ఐక్యత లేకుండా విభేదిస్తూ ఉంటాడు. ఎలా విభేదిస్తూ ఉంటాడంటే, వాళ్ళు చూడు, వీళ్ళ తప్పు చూడు, వీళ్ళ పొరపాటు చూడు, వీళ్ళ నాటకం చూడు, లేకపోతే ఇది చూడు, అది చూడు, ఇది చూడు అని నీకు చూపించి నిన్ను ఐక్యత లేనియకుండా చేస్తాడు. నీకు ఎప్పుడైతే తప్పులు వెతుకుతూ ఉంటావో, తప్పులు చేసేటువంటి మనిషికి నువ్వు ఎట్లుంటావు? దూరంగా ఉంటావు. సరే, దూరంగా ఉన్న మనిషి ఈయన ఏమన్నా రైటా? దేవుడు ఒకవేళ ఈయన్ని చూశాడనుకో, ఈయన ఒకసారి గోనియోమీటర్ పెట్టి చూశాడనుకో, ఈయనలో చాలా ఉంటాయి. మరి దేవుడు కూడా ఏమవ్వాలి నీకు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన అడిగాడంట, సార్ కాస్త మంచి చర్చి, ఏ పొరపాట్లు లేని చర్చి ఒకటి చూపించండి సార్ అంటే, సరే సార్ మీరు పరలోకం వెళ్ళాలన్నాడంట ఆయన. మీరు చచ్చిపోయేవి ఏమవ్వాలి?
అక్కడ కరెక్ట్ అయిన చర్చ్ ఉంది, అక్కడ ఎవ్వరు అవిశ్వాసులు ఉండరా. పాస్ గారు కూడా చాలా మంచోడు, అసలు ఇంకా అక్కడ పాపం అనేది ఆడికి వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ ఉన్నంత వరకు మనం ఎవ్వరికి తీర్పు తీర్చే అధికారం మనకి లేదు. ఓ మనుషుడా, తీర్పు తీర్చుటకు నువ్వు హూ ఆర్ యూ? సో నానా విధమైనటువంటి ప్రార్థనలో ఏకాంత ప్రార్థన, రెండవది బహిరంగ ప్రార్థన, ఐక్యతతో చేసే ప్రార్థన హెవెన్ ఏం చేస్తుంది? ఓపెన్ చేస్తుంది. సాతాను ఏం చేస్తాడు? ఐక్యత నీలోకి రానియకుండా భేదాలు కలుగు చేస్తాడు. మనలో ఉండాల్సింది భేదం కాదు, మనలో ఉండాల్సింది ఏంటి? ఐక్యత. సో ఐక్యతతో మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ లాంటి గొప్ప గొప్ప వరాలు మన జీవితంలోకి విడుదలవుతాయి. ఏకాంత ప్రార్థనలో మనం కలిసి ఉండాలి.